జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ గా మరొకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి ఉగ్రవాదులు 42 తూటాలు దించినట్లు చెబుతున్నారు. ఇక ఈ ఉగ్రదాడిలో మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖవాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రముఖాలు ఈయనను వెంటాడి హతమార్చినట్లు చెబుతున్నారు. చంపవద్దంటూ బతిమాలినా క్రూరంగా కాల్చి చంపేశారని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ గా మరొకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అయితే మనకి అందిన సమాచారం అయితే మొత్తము ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో అయితే ఉగ్రవాది దాడి జరిగింది. విహారయాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇద్దరు ఉన్నారు. అయితే ఉత్తరాంధ్ర సంబంధించి అయితే చంద్రమౌళి వైజాగ్ సంబంధించి, అలాగే నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి మధుసూదన్ అయితే ఆయన కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లారు. అయితే ఆ విహారయాత్రకు వెళ్లిన తర్వాత ఉగ్రవాది దాడిలో ఆయనకి 42 బుల్లెట్లు తగిలి మరణించారు. అయితే ఆయన నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం సంబంధించి అయితే కుమ్మరి వీధి అక్కడ మహేంద్ర నగర్ లో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అయితే అమ్మా నాన్న ఉంటున్నారు. ఆయన గత కొంతకాలంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే స్థిరపడ్డారు. అయితే ఆయన కూతురు అయితే ఇంటర్ చదువుతుంది. కుమారుడు, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్ చదువుతుంది. అలాగే కుమారుడు అయితే 10వ తరగతి చదువుతున్నారు. భార్యతో పాటు ఇతర పిల్లలతో విహారయాత్రకు ఆయన ఈ మధ్య స్థిరపడటంతో అలాగే విహారయాత్రకు జమ్మూ కాశ్మీర్ కు అయితే విహారయాత్రకు వెళ్లారు. ఈ ఉగ్రవాద దాడులు అయితే ఆయనకు ఉగ్రవాద దాడిలో 42 బుల్లెట్లు తగలడంతో అక్కడికట్లే మరణించడం జరిగింది. అయితే ఆ శ్రీనగర్ సంబంధించి అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గానీ అలాగే అమిత్ షా కూడా ఇప్పటికే నివాళులు అర్పించారు. వాళ్ళకి ఆ ఉగ్రవాద దాడిలో 27 మంది చనిపోగా వారికి నివాళులు అర్పించారు. అయితే ఈయన మృతదేహాన్ని మాత్రం శ్రీనగర్ నుంచి చెన్నైకి గానీ బెంగళూరు గానీ తరలించి అక్కడి నుంచి నెల్లూరు జిల్లా సంబంధించి కావలి నియోజకవర్గం ఆయన సొంత నివాసానికి తీసుకొచ్చేందుకు కూడా అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కూడా దీనిపైన కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన కూడా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కానీ అలాగే ఆర్డీఓ సంబంధించి కూడా ఉన్నారు. ఆ ఆర్డీఓ కూడా సమాచారం అందించి మొత్తం అలర్ట్ అయి ఉన్నారు కూడా. అయితే ఆయన మృతదేహం వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు అయితే ఉంటాయి. అయితే మల్లికార్జున, ఎప్పటి వరకు అంటే ఏ సమయం వరకు మృతదేహాలు సొంత ఊరికి చేరే అవకాశం ఉందంటారు? ఆయన ఇప్పుడు ఆయనతో పాటు చదువుకున్న స్నేహితులు కానీ వారు కూడా ఒక్కొక్కరుగా కావలికి వస్తున్నారు. అయితే కావలిలో మాత్రం ఆ ప్రాంతంలో కూడా శోక సముద్రంలో మునిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన బంధుమిత్రులు కానీ అలాగే ఆయనతో చదువుకున్న స్నేహితులు కానీ అలాగే ఆయనతో పాటు ఉన్న సాఫ్ట్వేర్ అంటే బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డైరెక్ట్ గా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే వాళ్ళ సొంత నియోజకవర్గానికి కావలి నియోజకవర్గానికి వచ్చేందుకు కూడా చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే ఆయన మృతదేహాన్ని అయితే రేపటికి కావలికి చేరుకుంటుందని మాత్రం సమాచారం ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కావలిలో నివాసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి ఉగ్రవాదులు 42 తూటాలు దించినట్లు చెబుతున్నారు. ఇక ఈ ఉగ్రదాడిలో మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖవాసి చంద్రమౌళి, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రముఖాలో ఈయనను వెంటాడి హతమార్చినట్లు చెబుతున్నారు. చంపవద్దంటూ బతిమాలిన క్రూరంగా కాల్చి చంపేశారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. అనుష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తి ఆ ఉగ్రవాది దాడి కాల్పుల్లో చనిపోవటం అనేది చాలా తీవ్ర సంచలనంగా మారింది. ఏదైతే ముష్కర్ల దాడిలో నిన్న మరణం చెందిన 30 మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉండటం ఆంధ్రప్రదేశ్ ని ఒక విషాద ఛాయల్లోకి వెళ్ళిందంటే కూడా ఎటువంటి డౌట్ లేదు. ఏదైతే ఆ ఉగ్రదాడి నిన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి, ఉగ్ర పంజా అని చెప్పుకోవచ్చు. వీటిలో ఏదైతే కాశ్మీర్ లో నెత్తుటేర్లు పారినాయో ఆ నెత్తుటేర్లు పారిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి చనిపోవడం ఇది ఒక విషాద ఘటనగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉగ్రవాద దాడి గురించి ప్రతి ఒక్కళ్ళు మీడియా పరంగా టీవీల్లో చూస్తూ కూడా ఆ ఉగ్ర దాడి అయ్యో పాపం అనుకుంటున్న నేపథ్యంలో తెలుగు వ్యక్తే చనిపోవటం, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి చనిపోవటం ప్రతి ఒక్కరు కూడా ఇటిల్లపాది కూడా ఒక విషాద ఛాయలు తమ కుటుంబ సభ్యులకి జరిగిన విధంగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 30 మంది దాకా ఉగ్రవాద దాడులు నరమేధం సృష్టించారని చెప్పుకోవచ్చు. పర్యాటకులపై విచక్షణ రహితంగా ఒక మూర్ఖులులాగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యం ఈ కాల్పుల్లో 3 చనిపోయిన పరిస్థితి ఉంది. పదుల సంఖ్యలో వ్యక్తులు, మహిళలు గాయపడిన పరిస్థితి ఉంది. ఈ గాయపడిన దానిలో కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అలాగే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైన అంశంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మోహన్ రావు అనే వ్యక్తి చనిపోవడం ఆంధ్రప్రదేశ్ కు ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చిన దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మతం అడిగి మరి మారణకాండ సృష్టించారు. ఖురాన్ సూక్తులు చెప్పించి మరి ముస్లింస్ కాదని నిర్ధారించుకొని కాల్పులు జరిపారు. ఐడి కార్డులు అడిగి కాల్పులు జరిపారు. ఆధార్ కార్డులు అడిగి కాల్పులు జరిపారు. చివరికి ఆ ఫ్యాంట్ ఇప్పించి మరీ కాల్పులు జరిపారు. ఇలాంటి దుర్ఘటన, ఇలాంటి ఘటన మరలా ఆ జీవితంలో చూడలేని స్థితిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆనందం పొందిన రాక్షసుల నరమేధం గురించి చెప్పుకుంటా ఉంటుంటే ఈ రోజు తెలుగు వ్యక్తి కూడా చనిపోవటం పట్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు తీవ్ర బాధపడుతున్న ఘటన, తీవ్ర విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పర్యాటకుల పేర్లు అడిగి మరి కాల్పులు జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కూడా నిన్న సంచలనం కలిగించింది. సంచలనం కలిగించిన అంశంపై ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధానంలో తెల్లారేసరికల్లా భారతదేశంలో చనిపోయిన 28 మంది వ్యక్తులు, 2 విదేశీయులు చనిపోయారని మాట్లాడుకోవటం తీరా అది గంటకు సమయం పెరిగే కొద్దీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయారని తెలిసేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న ఘటన. ఇలాంటి దుర్ఘటన మళ్ళా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి విన్నవించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అనుష. అయితే నాగేశ్వర్, ఏపీకి చెందిన 2 వ్యక్తులు ఉగ్రదాడిలో చనిపోయారు. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారా?
ఇప్పటికే ఏదైతే నేటి ఉదయానికి కాల్పుల్లో చనిపోయిన ఘటన బయటకు వచ్చేసరికల్లా తెలంగాణకి సంబంధించిన ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తి, నెల్లూరుకు సంబంధించిన మరొక వ్యక్తి, ఇలా మొత్తంగా చూసుకుంటే చనిపోతున్న వారి సంఖ్య నిదానంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. దీని గురించి ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని గాని అలాగే హోంమంత్రి గాని ఇద్దరు కూడా హుటాహుటిన తిరిగి భారతదేశానికి పయనమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన వారి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి అందింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అందిన మరుక్షణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే చనిపోయిన వ్యక్తులకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ వ్యక్తికి 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలకి రూపాయలు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ యొక్క క్షతగాతులకు సంబంధించిన ఇద్దరు చనిపోయిన నెల్లూరుకు సంబంధించి, విశాఖపట్నానికి చనిపోయిన వ్యక్తులకు సంబంధించి వారికి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే నష్టపరిహారం ఉందో చనిపోయిన వారికి ఇస్తున్న పరిహారం కూడా అందాలంటూ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ విదేశాంగ శాఖకి పంపించడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, మొత్తం కూడా అధికారులను అప్రమత్తం చేసి వారికి అండగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే ఉంది.